హైడ్రా ఈ పేరు వింటేనే కబ్జాదారుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ నిర్మాణంపై బుల్డోజర్ అటాక్ జరుగుతుందో అన్న టెన్షన్ కబ్జాదారుల్లో మొదలైంది. తాజాగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రాపై అటెన్షన్ క్రియేట్ అవ్వగా నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు పుట్టించగా నెక్స్ట్ హైడ్రా చేపట్టే బుల్డోజర్ అటాక్ అనురాగ్ యూనివర్సిటీపైనే అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే పల్లాకు కూడా హైడ్రా టెన్షన్ పట్టుకుందనే ప్రచారం. మేడ్చల్ జిల్లా గట్కేసరి మండలం వెంకటాపూర్ శివార్లోని నాదం వెంకటాపురం చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అనురాగ్ నీల్మా ఇన్స్టిట్యూట్లు అక్రమ కట్టడాలు నిర్మించారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. దీంతో పల్లా రాజేశ్వర్ అనురాగ్ ఇన్స్టిట్యూట్పై ఎఫ్టీఎల్ భూముల వివాదం రాజుకుంటుంది. ఇప్పటికే చెరువు బఫర్ జోన్ ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. చెరువు బఫర్ జోన్లో సుమారు ఎకరన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నీటిపారుదల శాఖ ఏఈ పరమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్టీఎల్ పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీ భవనాలను ఆక్రమించి కడుతున్నారా లేదా అనే అంశంపై త్వరలోనే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు హైడ్రాకు రిపోర్ట్ పంపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 813లోని నాడెం చెరువు బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా మెడికల్ కాలేజ్, నీలిమా ఆసుపత్రి నిర్మించారని గతంలో కూడా వివాదం కొనసాగింది. నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేష్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో గణేష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి విచారణ అనంతరం హైకోర్టు ద్వారా అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు ముందస్తుగా పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. వెంకటాపురం గ్రామంలో మొత్తం 2 చెరువులున్నాయి. ఒకటి నాదం చెరువు, మరొకటి వెంకటాపురం చెరువు. ఈ 2 చెరువుల క్రింద వందలాది ఎకరాలు పంటలు సాగు చేసుకునేవారు. ఇక్కడ వ్యవసాయానికి ఆధారమైన వెంకటాపురం చెరువుకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకున్నా చెరువులోకి వచ్చే ఇన్సెట్ వాటర్ రాకుండా అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్కు భారీ నిర్మాణాలు చేపడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భవనాలతో పాటు కాలేజీ ప్లేగ్రౌండ్, బాస్కెట్బాల్ కోర్ట్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇవన్నీ బఫర్ జోన్లకి వస్తాయో లేదో కానీ చెరువులోకి నీటి ప్రవాహానికి అడ్డంకులు వస్తాయని గ్రామంగా నాదం చెరువు ఎఫ్టీఎల్పై ప్రస్తుతం వివాదం నడుస్తుంది. నాదం చెరువు మొత్తం 60 ఎకరాలకు పైచీలకు విస్తరించి ఉండగా సర్వే నంబర్ 813, 814, 815, 816లో ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని గత విలేజ్ మ్యాప్లో గుర్తించబడింది. అయితే ఆ ప్రాంతంలో ఇప్పుడు మొత్తం నీలిమా అనురాగ్ ఇన్స్టిట్యూషన్ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో నాదం చెరువును ఆక్రమించి నిర్మాణాలు కట్టారని ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎకరం నుండి 2 ఎకరాల పైచీలకు ఆక్రమణ చేసి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలు కడుతున్నారని ఇరిగేషన్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో హెచ్ఎంటీవీ నాదం చెరువు ఆక్రమణలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించేందుకు వెళ్లగా నాదం చెరువులో ఎఫ్టీఎల్ ప్రాంతంలో నీలిమా ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన 2 భవనాలు గుర్తించింది. అంతేకాకుండా నీటి నిల్వ ఉండే ప్రాంతంలో పూర్తిగా మట్టితో కప్పేసి చెరువును పూడ్చే ప్రయత్నం చేశారు. హెచ్ఎంటీవీ బృందం చేరుకోగానే ఆ పనులు నిలిపివేశారు. పూర్తిగా చెరువు నీటిలోకి మట్టిని నింపుతూ అక్రమ కట్టడాలను నీలిమా ఇన్స్టిట్యూషన్ చేస్తున్నట్లుగా తెలుస్తుండగా అఫీషియల్ గా ఇరిగేషన్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. నీలిమా అనురాగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఎఫ్టీఎల్ భూ వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు చేయడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అనురాగ్ పై పోలీసులు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మనం ఏదైతే చూస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా నాదం చెరువు సంబంధించి ఈ నీలిమా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మెడికల్ సైన్సెస్ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ కింది భాగం ఏదైతే ఉందో ఆ 9 అంతస్తులే కాకుండా అవతల కూడా మరో ఇలాంటి పెద్ద బిల్డింగ్ బహుళ అంతస్తులు కడతా ఉన్నారు. పూర్తిగా ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మనం చూస్తున్నటువంటి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఆ చెరువుకు సంబంధించిన నీళ్లు ఉండే స్థలం అంటే ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమణ చేశారు. ఎందుకంటే ఇది పట్టా భూమి అయినటువంటి కారణంగా ఇటు నాన్ ఎఫ్టీఎల్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. దానికి సంబంధించి మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే ఉందో నాదం చెరువు దాదాపు 60 ఎకరాలకు పైగా ఉంది. ఈ 60 ఎకరాలు ఉన్నటువంటి భూమిలో ఏదైతే చెరువులో మనం చూస్తున్నటువంటి చెరువు మొత్తం కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో ఉంది. ఇంకా వర్షం పడితే ఇదంతా కూడా పూర్తిగా చెరువు ఎఫ్టీఎల్ లెవెల్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మనం చూస్తున్నటువంటి ఈ తుమ్మలన్నీ కూడా చెరువులోనే
పెరిగిన తుమ్మలు. అంటే కామన్గా ఈ మురికి తుమ్మలు అనేవి ఓన్లీ వర్షాలు ఏదైతే పడినప్పుడు ఈ చెరువులు నిండుగా మారినప్పుడు ఈ మురికి తుమ్మలు నీటి నిల్వ శాతం లేనప్పుడు అప్పుడు మురికి తుమ్మలు అనేవి. ఆ మురికి తుమ్మల మధ్యలోనే ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఈ నీలిమా ఇన్స్టిట్యూట్ కడుతున్నారు. దీనికి సంబంధించి పరమేశ్ అనే ఒక ఇరిగేషన్ అధికారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏదైతే నాదం చెరువు ఉందో నాదం చెరువులో ఇలా మట్టిపోయడం ఆ తర్వాత నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా గుర్తించడంతో ఈ వివాదం అంతా కూడా మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. బెదిరించి మరి ఇవన్నీ సర్టిఫికేషన్ తీసుకున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే పల్లా అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి ఇటు నీలిమా రెండు ఇన్స్టిట్యూట్లకు సంబంధించి కూడా బఫర్ జోన్ ప్రాంతంలోనే ఉన్నాయంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. వీటికి సంబంధించి అధికారులు అయితే క్లారిటీ ఇవ్వాల్సిన వర్షన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో అమరేందర్ రెడ్డి, HM TV, నాదం చెరువు నుండి. నీలిమా అనురాగ్ ఇన్స్టిట్యూషన్ భవనాలు ఎఫ్టీఎల్లో కడుతున్నారని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించారు. 25 ఏళ్ల క్రితం తాము విద్యాసంస్థలు స్థాపించామని గత 8 నెలలుగా వ్యక్తిగతంగానూ తన మీద తన కుటుంబంపై దాడి జరుగుతుందన్నారు. తమకు ఎన్ఓసీ ఇచ్చిన నీటిపారుదల శాఖే ఇప్పుడు తనపై కేసు పెట్టిందని చెప్తున్నారు. చెరువు భూమి ఇంచు కూడా ఆక్రమించలేదని అనురాగ్ ఇన్స్టిట్యూషన్ ఎఫ్టీఎల్లో నిర్మించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పల్లా రాజేశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లీగల్ అంటూ వాదనలు వినిపించి కోల్చొద్దంటూ స్టే కొరకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు షాక్ ఇచ్చింది. పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్టప్రకారం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైడ్రా కమిషనర్ నెక్స్ట్ స్టెప్ పల్లా రాజేశ్వరరెడ్డి సంస్థలైన అనురాగ్, నీలిమా ఇన్స్టిట్యూషన్పై పన్నుందా అనే ఉత్కంఠ నెలకొంది.